వెంకటరమణ కాపాడు తండ్రి. శరణు. గుడ్ మార్నింగ్ సార్. ఇంగ్లీష్ అలా కూలి చేయకపోతే శుభ్రమైన తెలుగులో మాట్లాడదురా. తెలుగులో అంత మంచి మాట ఎక్కడ ఉంది సార్? ఏడ్చా కానీ చిన్నమ్మాయి లేచిందా? ఇంకా లేవలేదండి. అదయా, ఈ కాలంలో ఆడపిల్లలు చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకునే నిద్రపోతారు. ఎందుకురా? పొద్దునే లేవడానికి. ఏడిచావు? అందుకు కాదురా, పొరపాటున ఒకవేళ మెలకు వస్తే ఒకసారి టైం చూసి మళ్ళీ నిద్రపోవడానికి రా సన్నాసి. అందుకనా అరుణమ్మ గారు అన్ని వాచీలు కొంటారు? అరుణా, అరుణా, ఎంత పొద్దుకిందో చూడమ్మా, ఇంకా లేవలేదు నువ్వు. కాఫీ తాతయ్య. ఏమిటి ఇంకా ఇవ్వలేదు నీకోడు? యాదయ్యా, యదవయ్యా, అమ్మాయి గారు ఇంత పొద్దుకిన నిద్ర ఎందుకు లేవలేదు? ఘాటైన కప్పు కాఫీ ఇవ్వకపోవడం వల్ల. తెలుసు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? పాలవాడు పాలు ఇవ్వలేదు సార్. ఇవ్వలేకపోతే ఊరుకుంటారా? ఘాట్ చేయలేపట్ల. అలాగే సార్. చూసారా, తెల్లవారుదాం లేవని మీకు ఘాటైన కాఫీ, నాకు ఘాటైన తిట్లు. నాకు అదే స్ట్రాంగ్ కాఫీ. అలాగే సార్. అదేంటండి మంచిగా పుట్టింది మీకు? ఏం చేయమంటావరా, పుట్టిన మన్నాడే దూడ వచ్చింది. దూడ గుడిస్తే గానీ పాలు ఇవ్వదు. అంచేతే మరి నేనే దూడ వేసి వేసాను. అవసరం అవుతే దున్నపోతు వేషం కూడా వేసేటట్టున్నారే. మనుషుల్ని మోసం చేసింది కాకుండా పశువులను కూడా మోసం చేస్తున్నారన్నమాట. ఏం చేయమంటావు, ఈ ఎదవ పొట్టకి 1000 వేషాలు బ్రహ్మం అన్నాడు. మొత్తానికి లింగం గారు మీరు ఎదవ పుట్టను మాత్రం ఒప్పుకున్నారు. యాదయ్య, నీతో పెద్ద బాధయ్యా. సంతోషించంగానే లింగం గారు ముందర పాలు పోయండి. బెడ్ కాఫీ ఇవ్వలేదని చిన్నమ్మ గారు సేవట పక్కన మీద పడిపోతున్నారు. కాకరపువ్వుతలే కాకా పట్టలేకపోయావా? అది నీ బుద్ధి, నీ బుద్ధి. అవును, ఈ పాలేనా? పాలు కాదు, నీళ్లు. అర్ధరాత్రి లేచి అయ్యగారి గురించి పాలు పిండి దాచాను. పాలు పిండి దాచావా లేకపోతే పిండి పాలు దాచావా? యాదయ్య, నాతో నీకు పెద్ద బాధ. మిల్క్ ఇన్ దిస్ బాటిల్స్ ఇచ్చేయండి. మిల్క్ ఇన్ దిస్ గిన్నీస్. ఒకటి. అయ్యగారు కాఫీ. అరుణ్కి ఇచ్చావరా? ఇచ్చానండి. ఆలస్యమైనందుకు అరగ కాఫీ ఎక్కువ తాగేశారు. వీరబ్రహ్మ, అందుకు కారణం నువ్వు చేసిన ఆలస్యం కాదులేవా, నేను పోసిన పాలు. కూర్చోరావుగా కూర్చో. కాస్త కాఫీ పోస్తావేంటి? పొద్దునే గదుకు తడిపాను అనుకోండి, అయినా నేను పోసిన పాలు ఎలాగుంటాయోనని శాంపుల్ చూస్తారు అంతేగా. అందుకనే రెండోది కూడా తెచ్చా. అదే 2 కప్పులు తెచ్చావు, రావులంగా వస్తాడు. నీకలా తెలుసురా? నీకేం తెలుసు అయ్యారు? ఆయన డైరెక్ట్ గా ఒంటింట్లోకి వచ్చేస్తాడు. ఆలస్యమైందని హాల్లోకి వచ్చాడు. నానా వేడి వేడి కాఫీతో పాటు తాజా తాజా వార్త చదువుతుంటే ఉంటుందో చూడండి. పట్టపగలు బజారులో పడి 10 మంది ఎదుట పక్షి కూని ఎడ్ల బండిని ఢీకున్న ప్యాసింజర్ ప్రయాణికులు 12 మరణించగా ఎడ్ల బండి సురక్షితంగా ఇల్లు చేరిన వైను. విన్నారా విన్నారా విన్నారా? ఏమిటయ్యా? కోరినప్పుడల్లా మీ కోడి గుడ్డు పెట్టాలంటే, పితికినప్పుడల్లా మీ గేదె పాలు ఇవ్వాలంటే ప్రొఫెసర్ పశుపతిని సంప్రదించండి. 7 ఎడ్లవారి వీధి, దున్నపోతులపేట. భూషయ్య గారు, మన పంట పండిందండి. ఈ మహానుభావుని వెంటనే పిలిపించి నీ గేదెల్ని కామధేనువులు, నీ కోళ్ళని కల్పవృక్షాలు చేస్తానంటావు. లింగం, ఇంత వయసు వచ్చినా నీకు ఈ చిట్కా బుద్ధి పోలేదు కదా? అంత మహత్యం ఉంటే వాడే లక్షాధికారి అయ్యేవాడు కదయ్యా. మమ్మమ్మ అలా అనకండి. దేశాన్ని ఉద్ధరించడానికి మహానుభావులు అప్పుడప్పుడు ఇలా అవతరిస్తూ ఉంటారు. పిలిపిస్తాను, చూస్తున్నా. గుడ్ మార్నింగ్ గ్రాండ్ ఫాదర్. మార్నింగ్ మిస్టర్ లింగం. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. మార్నింగ్ మార్నింగ్. తాతయ్య, హౌ డు యు డు? రామలింగం గారు, మీ గేదెలు బాగున్నాయా? మీరు పాలు బాగా ఇస్తున్నారా? అది కాదురా, పెట్టే బెడత దిగా కాలేజ్ ఏమైందిరా? బాగా ఊహించేశాం. కాలేజీ కప్పుకోలి 2 లెక్చరర్ల మరణం, అంతేనా? నో 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 నో. హాస్టల్లో ఇడ్లీ చండాలంగా ఉన్నాయి. అది తినలేక ఒక స్టూడెంట్ ఇడ్లీ విసిరేశాడు. అది తగిలి మంట తల పగిలింది. ఇది ఎవరు తక్కువ తెలియదాకా మేము స్ట్రైక్ చేశాం. అది కాదురా, మిమ్మల్ని కాలేజీ పంపేది చదువుకోమనా స్ట్రైక్ చేయమనా? చదువుకోమన్నారు కదా స్ట్రైకులు చేస్తున్నాం. చదవకలేదంటే ఏ గొడవ లేదుగా. పోయారు. రెడీయా? రెడీ.
ఇక్కడికి ఎలా వచ్చావు? నీకోసమే. అబద్ధం. నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? నీ పేరేమిటి? రాదా? నా పేరు గోపి. రాత ఎక్కడ ఉంటుందో గోపికి తెలీదు. గొప్పేలే, వెళ్ళు వెళ్ళు. వాళ్ళంతా చూస్తే అల్లరి చేస్తాను. అవును, ఈ గోపికలు అల్లరి మనం పడలేం. రా. ఎక్కడికి రా చెప్తాను. ఎక్కడికి? ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో, ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారుడి. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, కొత్తగానే ఉన్నది. ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారుడి. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, కొత్తగానే ఉన్నది. మెరుపు వంటి చూపుల్లో మిసమిసలు చూస్తుంటే తడి పెదవులు తళతళమని తడబడుతూ పిలుస్తాయి. మెరుపు వంటి చూపుల్లో మిసమిసలు చూస్తుంటే తడి పెదవులు తళతళమని తడబడుతూ పిలుస్తాయి. కదలాడే పెదవులాడు కబురులేవ వినబోతే, కదలాడే పెదవులాడు కబురులేవ వినబోతే చెక్కిలిపై నొక్కు వచ్చి చిరిమి చూడమంటుంది. ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నా వెంత వింతగారుడి. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, ఆహా కొత్తగానే ఉన్నది. ముందరున్న అందాన్ని మోజు తీర చూస్తుంటే వెనుకనున్న విరజాజులు విరిసి గుప్పుమంటాయి. ముందరున్న అందాన్ని మోజు తీర చూస్తుంటే వెనుకనున్న విరజాజులు విరిసి గుప్పుమంటాయి. వెనుక ముందులాడుతూ నే వెర్రెత్తిపోతుంటే మిడిసిపడే పడుచుదనం గడుసు నవ్వు నవ్వుతుంది. ఇంతలేసి కళ్ళతో అంతలేత మనసుతో చేస్తున్నావెంత వింతగారుడి. రోజు చూస్తున్నా కొత్తగానే ఉన్నది, హాయ్ రోజు కొత్తగానే ఉన్నది.